హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్ సంస్థ హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి కంపల్సరీగా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అలాగే ఎనీ అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను కాబట్టి సో వీళ్ళనే ఫోకస్ చేస్తున్నాను. ఇది ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటికి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్స్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి మీ సపోర్టే మాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్ డ్రైవ్గా ఉండి ఇంకా వీడియోస్ చేయబోదని అనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచి వ్యూస్ వస్తున్నా, లేకపోతే లైక్స్ ఉన్నా, కామెంట్స్ వస్తున్నా, ప్లీజ్ ఫ్రెండ్స్. సో మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ని అయితే ఫార్వర్డ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్ డేట్ ఉంటే వెంటనే అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే ఎవ్వరు ఉండదు ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నారు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఉంటే మాత్రం నేను వెంటనే ఇలా షార్ట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో చూడండి, ఎడిట్ ఆప్షన్ వచ్చింది అని చెప్పేసి ఇలా షార్ట్స్ పెడుతుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ వీడియో చేయలేం కదా, ఓన్లీ 2 days మాత్రమే ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి. సో ఎవరన్నా ఇలా షార్ట్స్ కూడా ఫాలో అవుతానంటే మీకు తెలుస్తుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మమ్మల్ని అయితే అడగచ్చు ఫ్రెండ్స్, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పొజిషన్స్ అయితే చూసేద్దాము. అండ్ పొజిషన్స్ అయితే వచ్చేసి ఫ్యాబ్రికేషన్ అని చేసి ప్రాజెక్ట్ నేమ్ చెప్తున్నారు. అండ్ దీనికి రీసెర్చ్ అసోసియేట్ 58,000 హెచ్ఆర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి పిహెచ్డి చేసిన వాళ్ళైతే కావాలి. సో ఒకసారి చూసుకోండి. వాళ్ళు 40 years ఏజ్ అయితే ఉండాలి. మళ్ళీ సెకండ్ దానికైతే రీసెర్చ్ సైంటిస్ట్ 1 నాన్ మెడికల్ కింద అయితే వస్తుంది. దీనికి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ పీజీ కెమిస్ట్రీ వాళ్ళు అయితే కావాలి, లేదా సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినా పర్వాలేదు. దీనికి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 40 years అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ అయితే వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి పిహెచ్డి ఇంజనీరింగ్ సైన్స్, బయాలజికల్ సైన్స్, బయోటెక్నాలజీ వాళ్ళు కావాలి. రీసెర్చ్ అసోసియేట్ 54,000+ హెచ్ఆర్ అయితే ఇస్తారు. 40 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 42,000+ హెచ్ఆర్ ఇస్తున్నారు. దీనికి ఎంఏ ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి 2 years R&D ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అన్నిటికీ 40 years ఏజ్ లిమిట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 42,000+ హెచ్ఆర్ అయితే ఇస్తున్నారు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 4 years చేసి అయితే ఉండాలి, లేదా ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. సీనియర్ రీసెర్చ్ ఫెల్లో 42,000+ హెచ్ఆర్ ఇస్తారు. దీనికి ఎంఎస్సీ కెమిస్ట్రీ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35 years ఏజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే వచ్చేసి 42,000. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి 44 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ అనేది 40 years అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే వచ్చేసి 28,000+ హెచ్ఆర్ అయితే ఉండాలి. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఏజ్ అయితే వచ్చేసి 35 years అయితే ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి అన్ని ఇక్కడ 2 పొజిషన్సే ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ డిఫరెంట్ వాటిల్లో ఉన్నాయి. సో ఎంఎస్సీ ఆర్గానిక్ అనలిటికల్ చేసి 2 years ఎక్స్పీరియన్స్, లేదా ఫార్మసీ బీఫార్మసీ చేసి 2 years ఎక్స్పీరియన్స్. దీనికి కూడా ఎంఎస్సీ ఆర్గానిక్ లేదా బీఫార్మసీ ఫార్మసిటికల్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35 years ఏదైతే దాటైతే ఉండకూడదు. ఇక్కడైతే వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 ఏజ్ అయితే దాటైతే ఉండకూడదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. 1కి అయితే వచ్చేసి ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు ఫ్రెండ్స్, అందుకోసం చేస్తున్నాను వీడియో. సో చాలామంది ఫ్రెషర్స్ అయితే ఉంటారు, వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. మీకు శాలరీ కూడా మంచిగానే వస్తుంది. సో 30,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు నెట్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువే వస్తుంది ఫ్రెండ్స్. 35 దాకా నెట్ ఉంటే వస్తుంది, నెట్ లేకపోతే 30,000 వరకు అయితే వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకైతే కావాలి. 35 years ఏదైతే దాటైతే ఉండకూడదు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్సెస్, నానో టెక్నాలజీ చేసిన వాళ్ళు కావాలి. 35 years అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దీనికి ఎంఎస్సీ కెమిస్ట్రీ కావాలి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కావాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో బీటెక్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసిన వాళ్ళైతే కావాలి.
సో 35 ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీ ఏజ్ అనేది. అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నాయి. సో వాళ్ళు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికైతే ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారంటే, సో వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఏ రోజు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉందంటే 28/2024 రోజున సిఎస్ఐఆర్ ఐఐసిటి అని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఫ్రెండ్స్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ 28/2024 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ రోజు వెళ్ళాలంటే 9:30 నుంచి 10:30 టైంలో మీరు అక్కడ ఉండాలి. వెళ్ళేటప్పుడు క్యాండిడేట్ హూ ఫిల్ఫిల్ అండర్ ద మెన్షన్ క్రైటీరియా ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఈ 4 మ్యాచ్ అవ్వాలి. ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఉన్న వాళ్ళు అడిగితే ఉండాలి, లేకపోతే అవసరం లేదు. మే అపియర్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద సెట్ ఆఫ్ అటెస్టెడ్ రెలవెంట్ డాక్యుమెంట్స్. సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అంటే 10th ఆన్వర్డ్స్, వ్యాలిడ్ నెట్ గేట్, ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్, లేటెస్ట్ కేటగిరీ, క్యాస్ట్ ఇవన్నీ మీతో పాటు వెళ్ళేటప్పుడు తీసుకుని అయితే వెళ్ళండి. వాక్ ఇన్ ఇంటర్వ్యూకి క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ దేర్ నేమ్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ బిట్వీన్ 9:30 నుంచి 10:30 AM మీ నేమ్ అనేది అక్కడ రిజిస్ట్రేషన్లో అక్కడ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే సో క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వచ్చాడు, సో తన నేమ్ కన్సిడర్ చేయమని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోకపోతే ఒక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ సెల్ఫ్ డెస్క్ దగ్గర ఉంటారు, రిజిస్టర్ ఎట్లా చేయాలో కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 28/2024 అయితే జరుగుతుంది. 9:30 నుంచి 10:30 మధ్యలో వెళ్ళిపోండి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇటువంటి నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు వెంటనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తాయి. పక్కన బెల్ బటన్ యాక్టివేషన్ చేసినట్లయితే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.